హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో ఆ, ఒక చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి. ఈ సెక్టారు ఇంకొన్ని డేస్లో సెక్టార్కి సెక్టారే పెరగబోతుంది అనమాట. ఇన్ని రోజులు మనం స్టాక్ చూసాం, ఇప్పుడు ఒక సెక్టార్కి సంబంధించి మొత్తం పెరగబోతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఒక భారీ వ్యాలిడ్ రీజన్ ఉందన్నమాట. ఒక భారీ వ్యాలిడ్ రీజన్ ఉంది. ఏంటయ్యా అది అంటే, ఈరోజు ఈరోజు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, సో శ్రీ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సెంచరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఈ అగ్రికల్చరల్ సెక్టార్ మీద ఈ ఫార్మింగ్ సెక్టార్ మీద సంబంధించి మోడీ గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వబోతున్నారు. అంటే ఇండియాలో ఫ్యూచర్లో అగ్రికల్చర్ ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా డెవలప్ చేయాలి. సో వీటి మీద మనందరికీ తెలుసు, ఫేమస్ సైంటిస్ట్ అనమాట. సో ఫార్మింగ్ సైంటిస్ట్ స్వామినాథన్ గారు, సంథింగ్ నేమ్ పూర్తిగా గుర్తులేదు, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను. వంగడాల మీద రీసెర్చ్ చేశారు స్వామినాథన్ గారు. సో ఆయన పేరు మీద ఒక కొత్త సిస్టమ్ని ఇచ్చేయబోతున్నారు. అంటే ఫార్మింగ్ సెక్టార్లో కొత్త ట్రెండ్స్ తీసుకురావడానికి, సో కొత్త కొత్త వంగడాలని సృష్టించడానికి, వాటి నుండి ఎక్కువ దిగుబడి తీసుకురావడానికి ఇప్పుడు ఇది వీళ్ళు చేయబోయే మీటింగ్ ఏదైతే ఉందో అది హెల్ప్ అవుతుంది. ఇది గినక బౌన్స్ అయితే ఖచ్చితంగా ఫార్మింగ్ సెక్టార్ స్టాక్స్లో ఒక పెద్ద బజ్ వస్తుంది. వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ భారత్ రసాయన్ అండి. మంచిగా స్కోప్ పెరగడానికి చాలా అవకాశం ఉంది. భారత్ రసాయన్ కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి ఫార్మింగ్ స్టాక్స్. యూపీఎల్, పిఐ ఇండస్ట్రీస్, సుమిటో కెమికల్ ఇండియా, శారదా కార్పొరేషన్ కెమికల్స్. సో చాలా ఉన్నాయన్నమాట ఫార్మింగ్. వీటిలో నాల్కో ఇండస్ట్రీస్, ఇండియా పెస్టిసైడ్స్. సో అంటే ఫా ఫా ఫార్ ఫెర్టిలైజర్ సెక్టార్స్ మీద అండ్ ఫార్మింగ్ సెక్టార్స్ మీద, ఫుడ్కి సంబంధించి అప్కమింగ్ డేస్లో చాలా పాజిటివ్ బజ్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి ఫార్మా కంపెనీ ఈ పెస్టిసైడ్స్ కంపెనీస్లో ఉండి, అలాగే అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్లో పెట్టుబడులు పెట్టుకోండి లాంగ్ టర్మ్కి. అందులో నేను సజెస్ట్ చేసే కంపెనీ ఏంటంటే భారత్ రసాయన్ అండి. ఇదైతే బెస్ట్ కంపెనీ, దీన్ని ఒకసారి ప్లాన్ చేసుకోండి. అలాగే రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్. సో చూడండి, నేను ఇచ్చిన ప్రిడిక్షన్స్లో మనం రెండు ఇంట్రాడే స్టాక్స్ ఇచ్చాము. అందులో సో మీరు చూపెడతాను. అదాని గ్రీన్ ఎనర్జీ మనం ఇచ్చిన 1140కి వెళ్ళలేదు, 1139 దాకా వెళ్ళింది, కానీ 40కి వెళ్ళలేదు. సో ఇది సేఫ్. ఈ నెట్వెబ్ టెక్నాలజీస్ అనేది 3480 బేరిష్ అయింది, బ్రహ్మాండంగా అది అయింది. చూపెడతాను. హోల్ మార్కెట్ పిఈ అని ఇచ్చాను, అది కూడా హోల్ మార్కెట్ పిఈ లోపలికి వెళ్ళింది. చూడండి, మీ నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్ ఈరోజు లైవ్లో చూపెడతాను. యా, ఇదిగో చూడండి, నెట్వెబ్ టెక్నాలజీస్ మొత్తం పడిపోయింది, -124. అలాగే హోల్ మార్కెట్ నెగిటివ్లో వచ్చింది. సో ఇది మనం ఇటువంటి ప్రిడిక్షన్స్ ఫాలో అవ్వడానికి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇచ్చే ప్రిడిక్షన్స్ హిట్ అవుతున్నాయి కదా. ఇక నెక్స్ట్ రేపటి ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందో చూద్దాం. రేపటి ప్రిడిక్షన్స్ ఫస్ట్ మనం వెళ్తే, రేపు ఎల్లుండు ఇక ఎండుకు వచ్చేసిందండి, ఎక్స్పైరీకి. మార్కెట్ ఈ మంత్ అస్సలు బాగాలేదు, చాలా జాగ్రత్తగా చేయాలి. మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ కాసేపు పాజిటివ్కి వెళ్తుంది, కాసేపు నెగిటివ్కి వస్తుంది, అక్కడక్కడే ప్రైస్ డికేయింగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి జాగ్రత్త చేసుకోండి. రేపు మీకు ఇచ్చే స్టాక్స్ హుండాయ్ మోటార్స్ అండి. హుండాయ్ మోటార్స్ 2853కి వెళ్తే బేరీస్ చేయండి. 2805 నుండి 2706 వరకు టార్గెట్ ఉంది మీకు. స్టాప్ లాస్ వచ్చి 2853 అండి. సారీ 28, ఒక్క నిమిషం, నంబర్స్ రాంగ్ ఎంట్రీ చేస్తున్నాను. 2835 అండి ఎంట్రీ. 2835 బేరీస్ చేయండి. స్టాప్ లాస్ 2853, టార్గెట్ 2805, 27060 అండి. సో అలాగే నెక్స్ట్ అదాని టోటల్ గ్యాస్ బుల్లిష్ ఇస్తున్నాను. 2085 ఎంట్రీ, 2100 to 2140 టార్గెట్, 2063 స్టాప్ లాస్ అండి. సెన్సెక్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. సెన్సెక్స్ 81,000 సిఈ నెక్స్ట్ ఎక్స్పైరీకి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 55,500 బిలో ఉంటే పిఈ తీసుకోండి, అబోవ్ ఉంటే సిఈ తీసుకోండి. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ ఎక్స్పైరీకే తీసుకోండి, ఈ వీక్ అయితే వద్దు. నిఫ్టీ 50
25,000కి బిలో ఉంటే 25,000 పిఈ బిలో తీసుకోండి. 25,000 అబోవ్ సిఈ ఉంటే 25,000 సిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 12,840 బిలో ఉంటే 13,000 పిఈ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 26,500 పిఈ అండి. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షను. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. రైట్. నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్స్లో ఎవరెవరు ఏమేమి డౌట్స్ అడిగారో క్లియర్ చేద్దాం. కుమార్ గారు సూపర్ స్టార్, థ్యాంక్ యూ సార్. కృష్ణమరాజు గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. జొమాటో 235లో 150 షేర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలా వద్దా చెప్పండి. జొమాటో 235 కదా. ఎటర్నల్ 335 బెటర్ టు ఎగ్జిట్ అండి. 150 షేర్స్లో ఒక 100 ఎగ్జిట్ అవ్వండి. 100 పాసిబుల్ అయితే 120 దాకా ఎగ్జిట్ అవ్వండి. ఒక 30 మాత్రమే ఉంచండి. సార్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ సజెషన్. లక్ష్మీనారాయణ గారు, యా పర్సనల్ గ్రూప్లో ఇచ్చామండి. విమ్టా ల్యాబ్స్ గురించి చెప్పండి. విమ్టా ల్యాబ్స్ మోతూరి గారు, మంచి కంపెనీ అండి. విమ్టా ల్యాబ్స్ రెగ్యులర్గా వారానికి ఒక 2-3 సార్లు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటుంది. సో 731 ఆల్రెడీ ఇది హైకి వెళ్ళి వచ్చేసిందండి. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఫాలింగ్ మోడ్లో ఉంది. కంపెనీ చాలా మంచి కంపెనీ, ఫండమెంటల్గా ఫైనాన్షియల్స్గా అన్నీ బాగుంది. సో ఏ ఫార్మాస్యూటికల్ బయోఫార్మాస్యూటికల్స్లో ఫుడ్ ఎలక్ట్రానిక్స్ వాటిలో లీడింగ్గా ఉంది. కంపెనీ అయితే మంచి కంపెనీ, వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఎంట్రీ అయితే వద్దండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కట్కమ్స్ గారు, తిరుపతి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీను గారు గుడ్ ప్రిడిక్షన్, గ్రేట్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ సార్. ఎంఎస్ రాజు గారు గుడ్ ఈవినింగ్ సార్. ప్రజెంట్ ప్రైస్లో అదాని పవర్ బై చేయొచ్చు. బై చేయొచ్చు అండి. మినిమం అదాని పవర్ ఒక 1 ఇయర్ హోల్డింగ్ పీరియడ్ ఉంటేనే బై చేయండి. లక్ష్మీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. 3 to 5 ఇయర్స్కి 3 క్వాలిటీ స్టాక్స్ చెప్పండి సార్. అదాని పవర్, ట్రెంట్, నెక్స్ట్ హాల్ 3. అదాని పవర్ ఇంకా కరెక్షన్ అవుతుందా సార్, లేక ఇప్పుడే బై చేయమంటారా? చేసేయండి, నో ప్రాబ్లం. టెక్ గారు కరెక్షన్ ఏమి ఉండదు. గుడ్ ఈవినింగ్ సర్జీ. గుడ్ ఈవినింగ్ చల్లారావు గారు. గుడ్ ఈవినింగ్ సర్జీ, థ్యాంక్ యూ అండి. అదాని సోల్ షేర్స్ 956 దగ్గర కొన్నాను. సెల్ ఆర్ హోల్డ్ సార్? సార్ ఏదో కామెంట్ మిస్ అయింది ఇక్కడ. ఇందాక ఏదో కంపెనీ గురించి అడిగారు, మిస్ అయింది. డిఆర్ఎస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఏదో కామెంట్ సడన్గా అంటే మీ సైడ్ నుండే డిలీట్ చేస్తే వెళ్ళిపోతుందా అండి? చేసినట్టున్నారు. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ అండి. జీవన్ గారు థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ డౌట్స్ క్లారిఫికేషన్, థ్యాంక్ యూ అండి. సో ఆల్మోస్ట్ ఉన్న కామెంట్స్ ప్రతిదానికి డౌట్స్ క్లియర్ చేశానండి. ఎనీవే, సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ అక్టోబర్ బ్యాచ్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక ఫ్యూ డేస్లోనే ట్రైనింగ్ మీకు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. 5 మెంబర్స్కే ఉంటుంది. రోజు చెప్పేది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ స్లాట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా ఉంటుంది. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎందుకో బాడీ కూడా సహకరించడం లేదు. సో సో మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ వీడియోస్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్ అండి.